వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఎంతో గోల చేశాయి, ఎన్నో కబుర్లు చెప్పాయి సర్వే సంస్థలు, స్ట్రాటజీ సంస్థలు. అంతా వడపోసి అసలు విషయం పట్టేసినట్లు, అంతా పసిగట్టేసినట్లు ఎన్నో ఫోజులు పెట్టారు. కానీ వీరు కూడా జనంలాగే కొందరు మేధావుల్లానే గాలి చూసి వాటాన్ని ఊహించి ఫలితాలు అంచనాలు వేసేసి అవే మనకు సర్వే రిపోర్టుల్లో ఇచ్చేస్తున్నారని ఈసారి మరింత స్పష్టంగా అర్థమైంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కూడా తాము చాలా దగ్గరగా ఇచ్చామని కూడా అబద్ధాలు చెప్పేస్తూ మనల్ని నమ్మేయమంటున్నారు. ఫస్ట్ తమిళనాడు డిఎంకే స్టాలిన్ మరోసారి సీఎం అవుతారని, విజయపాత్ర కేవలం 10 నుంచి 20 సీట్లకే పరిమితమని సదరు సంస్థలన్నీ చెప్పేశాయి. దీంతో డిఎంకే వద్దనుకున్న జనం కూడా విజయ్ సీఎం అవ్వడు కదా అని అన్నా డిఎంకేకు వేసిన సీట్లు కూడా ఇప్పుడు కనపడుతున్నాయి. అదే సర్వే సరిగ్గా చేసి వాస్తవాలు చెప్పి ఉంటే విజయ్ ఈ రోజు మరో 8 నుంచి 10 సీట్ల కోసం ఎదురు చూసేవాడు కాదు. గ్యారంటీగా పూర్తి స్థాయి మెజారిటీ తెచ్చుకునేవాడు. ఆషామాషీ సర్వేల వల్ల జరిగిన నష్టం ఇది. ఎగ్జిట్ పోల్స్ లో కూడా అదే పాట పాడారు. కానీ ఓ మాజీ ఐపీఎస్ 2,34,000 శాంపిల్స్ సేకరించి మరీ చెప్పాడు విజయ్ అధికారంలోకి వస్తున్నాడని. అయినా చాలా మంది నమ్మలేకపోయారు. ఇన్ని సర్వే సంస్థలు రాడని చెబుతుంటే వీళ్లు మాత్రమే చెబితే ఎలా నమ్మాలి అన్నట్లు చూశారు. నేడు ఫలితాలు చూసి అందరూ ఆశ్చర్యపోవడమే కాదు, పశ్చాత్తాప పడుతున్నారు కూడా. ఇక బెంగాల్ గురించి అయితే సర్వేలు జరిగినన్ని రోజులు మళ్లీ మమతా బెనర్జీ సీఎం అన్నారు. అసలు ఒకవైపు 90 లక్షల ఓట్లు తీసేశారు. అవి కూడా మమతకు పడే ఓట్లేనని, కాబట్టి బీజేపీ గెలుస్తుందని ఎవరు చెప్పినా పట్టించుకోలేదు. పైగా 3 సార్లు గెలిచి వ్యతిరేకత పెంచుకున్న మమత ఓడిపోకుండా ఎలా మళ్లీ గెలుస్తారు? బలమైన ప్రత్యర్థి లేకపోతే అనుకోవచ్చు. తన ప్రతివ్యూహాలతో కమల మేఘాలు కమ్మేస్తున్నా కూడా సర్వేలు మాత్రం మమతాయే గెలుస్తున్నారని, బెంగాల్లో ట్రెడిషనల్ గా ఉన్న ఓటింగ్ బీజేపీకి రాదని చెప్పాయి. ట్రెడిషనల్ గా వచ్చే ఓట్లలో వలసదారులు ఉన్నారని, వారి ఓట్లు ఇప్పుడు లేవన్న సంగతి కూడా పట్టించుకోలేదు. వీటి వల్ల సీట్లు మమతకు తగ్గొచ్చు గానీ పవర్ ఆమెదే అన్నారు. ఎగ్జిట్ పోల్స్ జరగగానే ప్లేట్ ఫిరాయించారు. మమత ఓడిపోతుంది, బీజేపీ గెలుస్తుందని చెప్పారు. అది కూడా మోదీ కాన్ఫిడెన్స్, అమిత్ షా ధీమా చూశాకే మార్చారని చెప్పాలి. కేరళలో ఎల్డీఎఫ్ ఓడిపోతుందన్నారు, కానీ గట్టి పోటీ ఇస్తుందన్నారు. కానీ యూడీఎఫ్ గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక సీట్లతో గెలిచింది. ఇలా అన్ని అంచనాలు ఊహాగానాలు మాత్రమేనా? వీళ్ళు అసలు సర్వే సైంటిఫిక్ గా చేయటం లేదా అనే అనుమానం వస్తుంది. అసలు సర్వే శాంపిల్స్ తో చేస్తేనే సరైన అంచనా రావడం కష్టం. అలాంటిది అది కూడా చేయకుండా జస్ట్ సోషల్ మీడియా తిరగేసి సర్వే రిపోర్టులు తయారు చేస్తే వీటిని నమ్మాలని ఎవరైనా ఎందుకు అనుకుంటారు? అసలే రాజకీయ పార్టీలు మీడియాను మేనేజ్ చేస్తున్నాయి. మీడియా కూడా దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తోంది. అలాగే పార్టీల సోషల్ మీడియా బ్యాచ్ కూడా ఇవన్నీ చూసేసి సర్వే సంస్థలు అంచనాలు కట్టేసి రిపోర్టులు ఇచ్చేస్తే ఆ రిపోర్టులు ఇలాగే ఉంటాయి. ఇంకో ప్రమాదకర ట్రెండింగ్ ఏంటంటే ఈ సర్వే సంస్థలపై ఆధారపడి బెట్టింగ్ వ్యవహారం నడవడం. సర్వే సంస్థల రిపోర్టుల ఆధారంగా బెట్టింగ్ పెడుతున్న కొంతమంది లక్షలు కోట్లు నష్టపోతున్నారు.